Hey everyone, welcome to TechNet, one-stop destination for all things tech. I'm Sunny. Now I am here to share the top most and powerful AI tools in 2025 that can create a wonder and miracles in your daily life. లిటరల్లీ చెప్తున్నా ఒక్కొక్క AI టూల్ అది మీ పనిని చాలా ఇంకా ఈజీగా చేసేస్తుంది. ద ఫస్ట్ AI టూల్ ఇది AI లో ఒక అద్భుతం. దీంట్లో మీరు ఒక చిన్న లైన్ రాస్తే అది AI తో చాలా అద్భుతాన్ని సృష్టిస్తుంది. So the name is midjourney.ai. It can create a literally wonderful images that we can't expect. మీ దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం ఇప్పుడు హౌ టు వర్క్ విత్ midjourney.ai. మనం midjourney.ai వాడి ఎలాంటి అద్భుతమైన చిత్రాలు సృష్టిస్తామో చూద్దాం. వండర్ఫుల్ ఇమేజెస్ we can create. సో ఇప్పుడు మన బ్రౌజర్లో midjourney.ai అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయడం తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని క్లిక్ చేయడంతో మనం ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తాం. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమైతే నెక్స్ట్ కింద మనకు వాట్ యూ ఇమాజిన్ అని వస్తుంది ఆప్షన్. నెక్స్ట్ దాంట్లో హే హ్యూజ్ క్రౌడ్ అరౌండ్ ద స్టేడియం విత్ IPL ఆల్ టీమ్స్ అని సెర్చ్ చేసినప్పుడు ద బ్యూటిఫుల్ ఇమేజెస్ కెన్ జనరేట్ బై AI. ఇట్స్ నాట్ రియల్ ఇమేజెస్, టోటల్లీ AI జనరేట్ ఇమేజెస్, కానీ అవి మనకు చూడడానికి రియల్ ఇమేజెస్ లాగా కనబడతాయి. సో ఇక్కడ మనం దీనికి ఎట్లా అంటే సైన్ అప్ కావాలి న్యూ యూజర్ అయితే, ఇఫ్ నాట్ లాగిన్ కావచ్చు. సో దీనికి ఓన్లీ లిమిటెడ్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, వాటి మనం యూజ్ చేసుకోవడానికి డైలీ కొన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంది చూడండి. సెకండ్ AI టూల్ ఇట్ ఈస్ డైనామిక్ AI టూల్. ఇది చాలా యూజ్ అవుతుంది. మనం డైలీ లైఫ్ లో స్కూల్ ఆర్ కాలేజ్ లో మన టీచర్స్ ఆర్ మన లెక్చరర్స్ మనల్ని సావగొడుతుంటారు. ఏదో ఒక టాపిక్ మీద పీపీటీ చేయండి అని. దానికోసం మనం గంటల తరబడి కూర్చునే అవసరం లేదు. నౌ నేను ఇప్పుడు చెప్పే AI టూల్ gamma.ai. ఇట్ కెన్ గివ్ లిటరల్లీ ఒక ప్రాంప్ట్ ఇస్తే మీకు ఒక మినిమం 8 స్లైడ్స్ తో క్రియేట్ చేసి ఇస్తుంది విత్ వండర్ఫుల్ AI ఇమేజెస్. మనం ఇప్పుడు gamma.ai ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. లెట్స్ బిగిన్. సో మనం బ్రౌజర్లో gamma.ai అని సెర్చ్ చేయండి. సో డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్, సోషల్. సో మనకి ఇప్పుడు ప్రజెంటేషన్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ప్రాంప్ట్ చేయాలి. వాట్ వీ హ్యావ్ టు గివ్ ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనకి ఏ సబ్జెక్ట్ మీద కావాలి, ఏ టాపిక్ మీద కావాలి. సో ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నా ఏమనంటే గివ్ మీ పీపీటీ ఆన్ ద టాపిక్ నేమ్డ్ ఇన్ ఇండియాస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో జనరేట్ అవుట్లైన్ క్లిక్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ టాపిక్స్ వైజ్ అవుట్లైన్ వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో మనకి 8 స్లైడ్స్ మినిమం కాబట్టి మినిమం 8 స్లైడ్స్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎంత ఎఫిషియెంట్ వేలో జనరేట్ అవుతుందో. యాక్చువల్గా ఇది ఎట్లా అంటే మనం క్రియేట్ చేసిన దానికన్నా చాలా ఎఫిషియెంట్ ఇంకా ఎఫెక్టివ్ వేలో జనరేట్ చేస్తుంది చెప్పాలంటే. సో ఇక్కడ మనకి ఫినిష్ అయిపోయాక మనం నార్మల్గా ఐకాన్ సింబల్ వస్తుంది ఫినిష్ అయిపోయినట్టు. సో నెక్స్ట్ చూడండి ఒక్కొక్క ఇమేజ్ కూడా AI జనరేట్ చేసిన ఇమేజెసే. సో టోటల్లీ డిపెండ్స్ ఆన్ AI. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్. సో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ PDF, పవర్ పాయింట్ ఆర్ ఎక్స్పోర్ట్ as PNG. సో మనకు కావాల్సింది PPT కాబట్టి మనం ఎక్స్పోర్ట్ PPT చేస్తే విత్ సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్పే AI టూల్ తో మీరు ఒక తమన్, DSP, అనిరుద్ కన్నా మించి మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు. చెప్తున్నా కదా వాళ్ళకన్నా మించి మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు మరి వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఒక క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు, ఫేమ్ క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను చెప్పే దాంతో మన తమన్ చాలా ఫేస్ చేశారు కాపీరైట్స్ ప్రాబ్లం డాకు మహారాజ్ కి. సో ఇప్పుడు నేను చెప్పే టూల్ తో దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ కాపీరైట్ ప్రాబ్లమ్ ఉన్నాయి. ఎందుకంటే AI వాడి కొత్త వీడియోస్, కొత్త ట్యూన్స్ జనరేట్ చేస్తుంటది. సో దట్ మ్యూజిక్ వి కెన్ లింక్ టు అనదర్ వీడియోస్. సో మనం ఇప్పుడు sound.ai దాన్ని వాడి ఎలా మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చో చూద్దాం. లెట్స్ గో. సో బ్రౌజర్లో sound.ai అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సైన్ అప్ కావాలి. ఇఫ్ యూ కార్స్ యూజర్ లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి చాలా కనబడుతున్నాయి జనరేట్ UK గ్యారేజ్. సో ఇక్కడ UK గ్యారేజ్ చూసినప్పుడు ఆ ట్యూన్స్ అనేది కొత్త ట్యూన్ జనరేట్ అవుతుంది. నో కాపీరైట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి మనం అంటే ఇక్కడ మెలోడీ, బ్యాస్ అంటే మన ఇష్టం ఉన్న ట్యూన్లో మార్చుకోవచ్చు దీన్ని బట్టి. అంటే ఎక్కడెక్కడ మనం క్లిక్ చేస్తే అక్కడక్కడ ఇంటెన్స్ అవి కూడా వస్తుంది. ఇఫ్ నాట్ మనకు తీసేయాలనుకుంటే నార్మల్గా క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇట్స్
కొంచెం మీకు మ్యూజిక్ మీద ఐడియా ఉంటే దీంతో మనం చాలా చాలా జనరేట్ చేయొచ్చు, చాలా అంటే చాలా జనరేట్ చేయొచ్చు. సో అన్నీ చేసినాక లాస్ట్కి అప్లై అవుతుంటే అప్లై మీద క్లిక్ చేసినప్పుడు మనం నార్మల్గా మనకి ఏదైనా సేవ్ అయిపోతుంటుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ మనం ఒక వీడియోకి కూడా మనం డైరెక్ట్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. లెట్స్ సీ హౌ వీ కెన్. సో వాట్ ఈస్ వర్కింగ్ విత్ Soundra.ai అని చూసాం. ద ఫోర్త్ AI టూల్ దీన్ని వాడితే మనం క్యాప్ కట్, కాన్వా ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ వీడియో AI టూల్. ద నేమ్ ఈస్ runwayml.ai. ఈ వీడియోలో ఈ AI టూల్ తో మనం ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని వీడియోలో కన్వర్ట్ చేయమంటే కూడా చేస్తుంది చిన్న ప్రాంప్ట్ తో. సో ఒక పిక్చర్ ఇచ్చేసి మనం దాన్ని వీడియోలో కన్వర్ట్ చేయమంటే చేసిస్తుంది. సో మనం AI టూల్ runwayml.ai ని ఎలా వాడతామో, how we can work with runwayml.ai we can see. Let's begin. బ్రౌజర్లో runwayml.ai అని సెర్చ్ చేస్తే runwayml టూల్స్ అని వస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇది ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లిమిటెడ్ ఫీచర్స్ కాదండి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ జనరేట్ సెషన్, న్యూ వీడియో, ఇమేజ్, ఆడియో, ఆల్ టూల్స్. ఆల్ టూల్స్లోకి వెళ్తే మనము జనరేట్ సెషన్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, జనరేట్ ఆడియో, లిప్ సింక్ వీడియో, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు ఇమేజ్, ఇన్ఫినిట్ ఇమేజ్, ఎక్స్పాండ్ ఇమేజ్, 3D ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిమిక్స్, ఇలా చాలా చెప్పుకుంటే పోతే చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో మనం దీనికి చాలా ఫీచర్స్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక నార్మల్ పిక్చర్ని జనరేట్ పిక్చర్ తీసుకొని దాన్ని మనం ఒక వీడియోలాగా కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఫైల్ ఓపెన్ చేసేసి మన పిక్చర్ని డ్రాగ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్, అంటే పిక్చర్ ఏం కావాలి మన వీడియోలో. కానీ నేను ఇక్కడ ఏమైనా ఇస్తానంటే కెన్ యూ మేక్ ద పర్సన్స్ హూ రీడింగ్ అండ్ యానిమల్స్ మూవ్. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ తప్పే ఇచ్చా, అది మీకు తెలుసు మాకు తెలుసు. బట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏ ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుంటుంది. సో చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇట్ టేక్ ఎ లిటిల్ బిట్ టైమ్ టు జనరేట్ వీడియో ఫ్రమ్ ద ఇమేజ్. సో ఇక్కడ చూస్తుంటే మనం ఆ క్యాట్ అండ్ బ్లాక్ క్యాట్ అండ్ పర్సన్ హూ రీడింగ్ మూవింగ్ అరౌండ్. సో దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ వే ఆఫ్ యూజింగ్ runwayml.ai. నేను చెప్పే ఇప్పుడు 5th AI టూల్, ద మోస్ట్ పవర్ఫుల్ AI టూల్. నిజంగా చెప్తున్నా, ద మోస్ట్ పవర్ఫుల్ AI టూల్. సో ఇప్పుడు మీకు ఒక ఆలోచన ఉంది, నార్మల్ గా ఒక ఐడియా ఉంది. సో మీకు ఒక ఐడియా ఉంది, మీకు కోడింగ్ రాదు, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, ఫుల్ స్టాక్ ఏం రాదు. సో డోంట్ వరీ, వీ కెన్ క్రియేట్ అన్ యాప్ ఆర్ వెబ్సైట్. ద నేమ్ ఈస్ lovable.ai. ఈ lovable.ai తో మనం ఒక వెబ్సైట్, ఒక యాప్ ని జస్ట్ విత్ ఇన్ ప్రాంప్ట్స్ తో క్రియేట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ లింక్ విత్ బ్యాక్ ఎండ్ ఆల్సో, సూపర్ బేస్. దాంట్లో సూపర్ బేస్ అనే బ్యాక్ ఎండ్ ఉంటుంది, దాంతో మనం డాటా స్టోరేజ్ దాన్ని లింక్ చేసుకోవచ్చు. ఈ లవబుల్ ఎలా అంటే జస్ట్ మనకు కావాల్సిన ఫీచర్స్ దాని ప్రాంప్ట్ లో ఒక సింగిల్ లైన్ ఆర్ మల్టిపుల్ లైన్స్ ప్రాంప్ట్ లాగా ఇస్తే సరిపోతుంది. మనకు ఒక యాప్ ఆర్ వెబ్సైట్ చూస్తాం. బ్రౌజర్లో lovable.ai అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి మనం న్యూ యూజర్ అయితే సైన్ అప్ చేసుకోవాలి. ఇఫ్ నాట్ ఎగ్జిస్టింగ్ అయితే డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇక్కడ మనం ప్రాంప్ట్ని బట్టి మనకు వెబ్సైట్ ఆర్ యాప్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఇక్కడ ఏం సెర్చ్ చేస్తున్నా అంటే కెన్ యూ గివ్ మీ ఏ వెబ్సైట్ దట్ కంటైన్స్ సేమ్ యాజ్ యూట్యూబ్ సో వీ కెన్ క్రియేట్ అండ్ వాచ్ వీడియోస్ and etc. So it will take a few seconds to generate. టోటల్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ జనరేట్ కానీ కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ చూస్తే మనం కోడ్ వైజ్ కూడా చాలా క్లారిటీగా లేయర్ వైజ్ ఇస్తుంది. అవి మనకి సైన్ అప్ స్క్రీన్ ఒకలాగా, నెక్స్ట్ లోపల అదొకలాగా ఇస్తుంది మనకి. సో ఇఫ్ మనకి ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే ఆస్క్ లవబుల్ దగ్గర మళ్ళీ మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే కెన్ యూ యాడ్ సమ్ మోర్ వీడియోస్. సో ఇక్కడ యాడ్ చూస్తే ఫ్యూ సెకండ్స్ తర్వాత చాలా వీడియోస్ యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఐ వాంట్ టు అండ్ ఆల్సో మేక్ దట్ వీడియో విల్ ప్లే అండ్ వెన్ ఐ విల్ క్లిక్ ఆన్ దట్ ట్రిగ్గర్ ఆన్ వీడియో దట్. సో మనం ఎప్పుడైతే వీడియో మీద క్లిక్ చేస్తామో దెన్ ఆ వీడియో కూడా ప్లే కావాలని నేను ప్రాంప్ట్ ఇచ్చాను. సో దీనికి ఎట్లా అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇది చెయ్యు అది అని చెప్తే అంత మంచిగా క్లారిటీగా చెప్తే అది క్లారిటీగా క్రియేట్ చేస్తుంది. The 6th AI tool name is Descript.ai.
descript.ai అంటేనే మాకు తెలుస్తుంది డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అనగా ఏంటంటే నార్మల్ గా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక యూట్యూబ్ లో ఒక వీడియో మొత్తం ఉంది. సో మనకి అది మొత్తం టెక్స్ట్ లాగా కావాలి. నార్మల్ గా మనకి ఒక వర్డ్ ఫార్మాట్ లో కావాలి. సో మనం దాన్ని చాలా ఇబ్బంది అవుతుంది మనకి అది జనరేట్ చేయడానికి. సో ఈ descript.ai లో మనం ఏం చేస్తామంటే ఆ వీడియో లింక్ ని కాపీ పేస్ట్ చేసి దీనిలో పేస్ట్ చేస్తే సో వాళ్ళు మాట్లాడిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వితౌట్ ఎనీ మిస్టేక్స్, ఎనీ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మనకి వర్డ్స్ లా ప్రాంప్ట్ లాగా ఇచ్చేస్తుంది. సో లెట్స్ బిగిన్ హౌ వీ కెన్ వర్క్ విత్ descript.ai. బ్రౌజర్లో descript.ai అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ న్యూ యూజర్ అయితే సైన్అప్ చేసుకోవాలి, ఇఫ్ నాట్ లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, వీడియో ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మనకి ఏ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే కావాలో మనం దానికి ఒక లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో మనం యూట్యూబ్లోకి వెళ్తున్నా, ఒక ఇంటర్వ్యూ యొక్క లింక్ తీసుకున్నా, కాపీ చేసిన, నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ జనరేట్ మీద వచ్చేసినాక ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మినిట్స్ టు జనరేట్. ఒక 2 to 3 minutes పడుతుంది, మనం వెయిట్ చేయాలి. సో వన్స్ 100% కంప్లీట్ అయినాక మాకు ఇక్కడ తెలుసు డిస్క్రిప్షన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. టోటల్ మొత్తం వాళ్ళు మాట్లాడిన మొత్తం టాపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మొత్తం జనరేట్ అవుతుంది ఇక్కడ. సో మనకు దీంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎడిట్ ఫర్ క్లారిటీ, స్టూడియో సౌండ్, రిమూవ్ ఫిల్టర్ వర్డ్స్, అంటే నార్మల్ ఏమైనా అన్నెసెసరీ వర్డ్స్ ఉంటే డిలీట్ అయిపోతుంటాయి. సో ఫైనల్లీ నేను ఇప్పుడు మీకు 6 AI tools చెప్పా కదా. ఈ 6 AI tools ఇన్ ఓన్లీ 1 AI tool. ద నేమ్ ఈస్ godmode.ai. నేను చెప్పే ఇప్పుడు 6 AI tools కాదు, ఒక 1 lakh of AI tools or 1 million of AI tools that can create a wonder and miracles through we can use in daily life. సో నేను చెప్పే ఇప్పుడు AI tool ఏంటంటే అన్ని AI tools ఒక AI tool లో ఉంటుంది. సో how we can see and work with godmode.ai. Let's begin. బ్రౌజర్లో easywithai.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే నెక్స్ట్ ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు హోమ్, AI టూల్ కేటగిరీస్ అండ్ ఫ్రీ AI టూల్స్. సో ఇక్కడ ఫ్రీ AI టూల్స్ అనేది మనం ఫ్రీగా అన్లిమిటెడ్గా టోకెన్స్ లేకుండా వాడుకోవచ్చు. AI టూల్ కేటగిరీస్లో మనం వీ హ్యావ్ టు పే. సో ఇక్కడ మనం ఒకటి వాడదాం, క్రియా అనేది, క్రియేట్ ఇమేజ్ విత్ AI. అంటే సో ఇదేంటంటే అన్ని ఆల్ ఫీచర్స్, వీడియో ఎడిటింగ్, యాప్ ఎడిటింగ్, ఆర్ వీ హ్యావ్ టు బిల్డ్ యాప్ ఆర్ ఇమేజ్ జనరేషన్ అన్ని కలిపి ఒకటి దాంట్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ అంటే ఒక్కటి వాడి మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు రిలేటెడ్ టు AI. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నా, ఐ వాంట్ ఇమేజ్ దట్ రిలేటెడ్ టు టెక్నాలజీ అండ్ క్యాప్షన్ కంటెంట్స్ అన్లాక్ ద టెక్నాలజీ ఆర్ అన్లాక్ టెక్నికల్ స్కిల్స్, అన్లాక్ యువర్ టెక్నికల్ స్కిల్స్. సో ఇక్కడ చూడండి, it may take a few minutes time to generate. Wait a minute. So ఇక్కడ చూడండి, the beautiful images are generated by AI. You can see that. ఒక్కొక్కటి చూడండి.